2024 ఎలక్షన్స్ అంటే ఇప్పుడు పార్టీలకి అంటే ఈసారి వైసీపీ పార్టీ రావాలని పార్టీలో ఉన్న నాయకులు, నియోజకవర్గంలో ఉన్న నాయకులు చాలామంది ఎవరి పార్టీ రావాలని వాళ్ళు అభ్యర్థులు అయితే కోరుకుంటుంటారు. నేను గెలవాలా, మా పార్టీ గెలవాలనే విధంగా. అదేవిధంగా కార్యకర్తలు గానీ మా వైసీపీకి రావాలా, మా టీడీపీ రావాలా, మా జనసేన రావాలని చాలామంది అంటే చాలా కోరికలు ఉంటాయి. ఎవరి పార్టీ తరపున వాళ్ళు కోరుకుంటుంటారు. కానీ 2024 ఎలక్షన్స్‌లో ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని చాలామంది అవ్వాతాతలైతే దేవుడికి గాని దండం పెట్టుకొని మొక్కుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య నేను ఒక అవ్వ చెప్పింది నాకు. అయ్యా దేవుడి దయ వల్ల ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించుకోవాలా అనని. ఏందవ్వ అంటే నేను నిజంగా దేవుడికి గాని మొక్కున్నాను జగన్మోహన్ రెడ్డి గారు రావాలా ఈసారి. కానీ అందరూ టీడీపీ వచ్చిద్ది అంటున్నారు. నాకేం అర్థం కాలేదు. ప్రతిసారి నేను ఆలోచిస్తున్నాను. దండం గాని పెట్టుకుంటున్నాను. అంటే ఆ దండం పెట్టుకుని ఆ మొక్కదే కాదు. చాలా అవ్వాతాతలు వికలాంగులు గానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు రావాలని దండం పెట్టుకునేవాళ్ళు చాలామంది అంటే చాలామందే ఉన్నారనే చెప్పుకోవచ్చు. గతంలో ఏ పార్టీ ఒక పార్టీ వస్తే ఇబ్బంది ఏముందిలే అని పార్టీకి వేసేవాళ్ళు కథం. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్‌లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 దాకా పరిపాలించిన ఆయన చేసిన ఆయన చేసిన పరిపాలన అంత బాగుందని వాళ్ళు మెచ్చుకొని మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అన్నీ బాగుంటాయనే విధంగా వాళ్ళ మనసులో ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఓటేసేవాళ్ళు ఎవరొకరు వచ్చినా ఇబ్బంది లేదు, మనకు ఎవరు వచ్చినా ఏముంది అనే ఉండేది. కానీ ఈరోజు 2024 ఇప్పుడు ఎలక్షన్స్‌లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అని దండం పెట్టుకునే వాళ్ళు సంఖ్య చాలా అంటే చాలా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లబ్ధి పొందారు. ఇంటి దగ్గరికే పింఛన్ తీసుకొచ్చారు కాబట్టి, ఇంటి దగ్గరికి అన్ని సేవలు అందించారు కాబట్టి, ఇంటి దగ్గరికే ప్రతి ఒక్కటి ఉంటున్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా మాకు ప్రభుత్వం చాలా బాగుంది అనే విధంగా దండం పెట్టుకునే స్థాయికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఆలోచించుకోండి. 2024లో ఏ పార్టీ రావాలని అనుకోని ఎక్కువ శాతం కోరుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటున్నారు. అంటే వచ్చేది తర్వాత సంగతి. కానీ ముందైతే జనాలలో ఆ స్థాయిలో మా దేవుడు అనే స్థాయిలోకి సేవలు పథకాలు కానీ మిగతా సేవ చేశాడంటే అంత గొప్ప అనే చెప్పుకోవచ్చు. నిజంగా వాస్తవంగా అవ్వాతాతలకి ఇదైతే పెద్ద వరమే అనుకో. జగన్మోహన్ రెడ్డి గారు రావడం మాకు పెద్ద వరమని చాలామంది చెప్పారు. నెక్స్ట్ ఎవరొచ్చేది తర్వాత సంగతే. కానీ మాకు ఒక దేవుడు, మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలా అనే విధంగా ఈరోజు